ఏం జరుగుతుంది మరి? పోసాని కృష్ణమురళి హెల్త్ ఏ విధంగా ఉంది? నిన్నంతా కూడా హైడ్రామా నడిచింది కదా! ఆయన అస్వస్థత అని చెప్పేసి, హార్ట్ స్ట్రోక్ అని చెప్పేసి, మరి పోలీసులేమో అది అంతా ఫేక్ అని కూడా అంటున్నారు. ఏం జరుగుతుంది? మరి ఆయన చంపేందుకు ఏమన్నా కుట్రలు జరుగుతున్నాయంటారా? మీరేం చెప్తారు సార్? కొద్దిగా అంటే ఏదో సంథింగ్ రాంగ్ అనిపిస్తుంది. ఎందుకంటే సీఐకి ఏం పని? అతను పోసాని కృష్ణమురళి సబ్ జైల్లో ఉన్నాడు. సబ్ జైలు అంటే అర్థమే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. అంటే మేజిస్ట్రేట్ కస్టడీలో ఉన్నాడు. మేజిస్ట్రేట్ కస్టడీలో ఉన్నప్పుడు అతని బాధ్యత ఎవరు తీసుకోవాలి? జైలు అధికారులు తీసుకోవాలి. అతనికి ఆరోగ్యం బాగాలేకపోతే జైలు అధికారులు, అతనికనే కాదు ఎనీ ప్రిజనర్ ఆరోగ్యం బాగాలేకపోతే జైలు అధికారులు గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించాలి. లేదంటే కోర్టు పర్మిషన్తో ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చూపించవచ్చు. ఇది ప్రొసీజర్. ఇక్కడ రైల్వే కోడూరు సిఐకి ఏం పని? ఇతను డ్రామా చేశాడా లేదా అనేది రైల్వే కోడూరు సిఐకి సంబంధమే లేదు. అతను చెప్తున్నాడంటేనే సంథింగ్ రాంగ్ అని. అంటే ఇతని అరెస్టే రాంగ్గా చేశారు. తర్వాత ఒక రాంగ్ సెక్షన్ 301 బిఎన్ఎస్ చట్టం పెట్టారు. సో దాని తర్వాత అతను 66 ఏళ్ళు ఆల్రెడీ ఒక గుండె సర్జరీ జరిగింది. తర్వాత 2 రాత్రులు 2 పగుళ్ళు అతన్ని నిద్ర లేకుండా పోలీసులు తిప్పించి చేశారు. దీంట్లో అతనికి ప్రాబ్లమ్స్ వచ్చుండొచ్చు. సో దాన్ని వీళ్ళు ప్రచారంలోకి తీసుకొచ్చి అతనికి ఫాల్స్ గుండెపోటు అని చెప్పాల్సింది ఎవరు? ఇప్పుడు మనకు కూడా చాలాసార్లు ఇక్కడ ఏదో పెయిన్ అనుకొని వెళ్తాము, అడేమి లేదు సార్ అంటారు. అది మనం డ్రామా చేసినట్టు కాదు కదా. సో మామూలుగానే ఒక 66 ఏళ్ళ వ్యక్తి, ఆల్రెడీ గుండెపోటు ఉన్న వ్యక్తికి 2 రోజులు సరిగ్గా ఫుడ్డు, నిద్ర, ట్యాబ్లెట్లు కూడా వేసుకున్నారో లేదు తెలియదు. ఎందుకంటే ట్యాబ్లెట్ వేసుకొని వస్తానంటే కూడా వాళ్ళు పోలీసులు పర్మిషన్ లేదు. క్లియర్గా వేధింపులు అయితే కనిపిస్తుంది. సో దానివల్ల మళ్ళీ ఒక నెగటివ్ ప్రచారం పోలీసులు చేస్తున్నారంటేనే డౌట్ వస్తుంది. వాళ్ళకి సంబంధం లేదు. జ్యుడిషియల్ కస్టడీలో ఉండే ఒక వ్యక్తిని డ్రామా చేస్తున్నాడు లేదనేది అసలు ఈ పోలీస్ స్టేషన్కి సంబంధమే లేదు. రైల్వే కోడూరు పోలీస్ సిఐ చెప్పడం ఏంటి అర్థం కాలేదు నాకైతే. దాని వెనక ఏం లాజిక్ ఉంది? అక్కడే క్లియర్గా మనకు అర్థమవుతుంది సంథింగ్ ఇది రాంగ్ అని. సో ఇంకోటి ఏంటంటే, మామూలుగా ఇప్పుడు ఆయన నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి, ఆయన రాజంపేట ఎమ్మెల్యే, ఆయన చూడడానికి వెళ్తే ఇట్లా నాకు మార్నింగ్ నుంచి 2-3 సార్లు మోషన్స్ అయినాయి, చెస్ట్ పెయిన్ కూడా వస్తుంది అనేది ఆయన చెప్పినప్పుడు ఆయన జైలు అధికారులకు చెప్పారు, ఇలాగా ఆయనకు వస్తుందంట, ఏదన్నా అయితే మీరే బాధ్యత వహించాలి, ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే వాళ్ళు అక్కడ రాజంపేటలో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్కి ఏదో తీసుకెళ్లారు. వాళ్ళు ఇక్కడ మా దగ్గర టెస్టులు చేసే వ్యవహారం లేదంటే అక్కడ నుంచి కడపకి రిమ్స్కి తీసుకెళ్లారు. రిమ్స్లో ఇతనికి ఈసీజీ ఇవన్నీ చేశారు. కానీ తీసుకెళ్ళిన మెథడు కూడా రాంగ్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఇటువంటి ఒక 66 ఏళ్ళ పెద్ద ఏజ్ ఉన్న అతను, ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉన్న అతను, నాకు హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పినప్పుడు అంబులెన్స్లో తీసుకెళ్ళాలి. కానీ పోలీస్ వ్యాన్లో పోలీసులు ఇద్దరి మధ్య కూర్చోబెట్టుకొని గాలి కూడా ఆడకుండా తీసుకెళ్లారనే విమర్శ ఉంది. సో అక్కడైతే టెస్టులు చేశారు. టెస్టుల్లో అంతా నార్మల్ ఉంది, ఏం ప్రాబ్లం లేదు, ట్యాబ్లెట్లు ఇప్పుడు వాడుతున్నవి కంటిన్యూ చేయండి అని వాళ్ళు చెప్పారు. సో మళ్ళీ అదే పోలీస్ వ్యాన్లో తీసుకొచ్చారు. ఇది బేసిక్గా జరిగింది. మామూలుగా ఖైదీలకి జైళ్ళల్లో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, హెల్త్ ఇష్యూస్. అందుకని పెద్ద జైళ్ళల్లో అయితే ఇవి కూడా పెడతారు. మామూలుగా ఇప్పుడు కృష్ణమురళి కానీ, పోసాని కృష్ణమురళి కానీ ఇలాంటి వాళ్ళను వీఐపీలా కాదా అన్న చర్చ. లీగల్గా వీఐపీలు కాకపోవచ్చు, కానీ వీళ్ళ భద్రత అనేది మిగతా వాళ్ళకంటే వీళ్ళ భద్రత ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక పొలిటికల్ పార్టీ లీడరు, ఆయన 100 సినిమాలకు పైన రాసిన రచయిత, అంటే టాప్ 5లో ఉంటాడు తెలుగులో, ఎక్కువ నెంబర్ ఆఫ్ రాసినవి. నాకు తెలిసి సత్యానందం మొదట వాడు, రెండో వాళ్ళు మన పరుచూరు బ్రదర్స్, మూడో వ్యక్తి ఈయనే ఉంటాడు నాకు తెలిసి. ఎందుకంటే 100 సినిమాలకు పైన ఊరు రాసింటారు. సో అలాంటి ఒక పాపులర్ నటుడు, ఇవన్నీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన్ని వీఐపీగానే పరిగణిస్తారు. వీఐపీ అనే డెఫినేషన్ బట్టి ఉంటుంది. సో అక్కడ సబ్ జైల్లో మామూలుగానే సబ్ జైలే నీచ నికృష్టంగా ఉంటాయి, ఏ రకమైన పరిస్థితులు ఉండవు. రెండోది ఏంటి, నేను చాలాసార్లు చెప్తుంటాను, కన్విక్టెడ్ ప్రిజనర్స్ వేరు, రిమాండ్ ప్రిజనర్స్ వేరు. రిమాండ్ ప్రిజనర్స్ అనేవాళ్ళు నేరం ప్రూవ్ అయ్యే వరకు వాళ్ళు దోషులు కాదు.
దోషిగా వాళ్ళని పరిగణించకూడదు. వాళ్ళు ఏంటంటే బయట ఉంటే సాక్షుల్ని బెదిరిస్తారేమో, సాక్ష్యాధారాలను తారుమారు చేస్తారేమో, లేకపోతే విదేశాలకు వెళ్ళిపోతారేమో అని జైల్లో పెట్టడం తప్ప వాళ్ళు నేరం చేశారని కాదు.